శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 7-8 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనంలో ఏమేం కనిపిస్తాయో చెప్పాడు. 7వ శ్లోకం. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. ఇహ ఏకస్తం జగత్కృష్ణం పశ్య అద్య సచరాచరం. ఇహ ఏకస్తం జగత్కృష్ణం, ఒకే చోట స్థితమై ఉన్న సంపూర్ణమైన జగత్తును చూడు. సమస్త విశ్వము ఏ ఒక్కదానిలో ఉందో దానిని చూడుము. కృష్ణం అంటే సమస్తము. ఆ జగత్తు ఏమిటి? సచరాచరం, చరాచరములతో కూడి ఉన్నది. కదిలేవి కదలనివి అయిన సమస్త జగత్తును ఏకస్థం, ఒక్కదాని యందే, అంటే ఎక్కడ? నా శరీరంలో చూడుము. ఇంతవరకు ఒక చేత్తో చక్నాకోలా పట్టుకొని ఇంకొక చేత్తో సమయం వచ్చినప్పుడు అభయం ఇస్తూ ఇంత గీత చెప్పినటువంటి ఆజానుబాహుడైన రమణీయమైన కృష్ణ శరీరము ఇప్పుడు సర్వ జగత్తును కలిగి తాను మాత్రమే సమస్తంగా ఉంటూ కనిపించబోతున్నాడు. ఎక్కడ చూస్తావు అంటే మమ దేహే, నా శరీరంలో చూడు. గుడాకేశ యత్ చ అన్యత్ ద్రష్టం ఇచ్చసి. గుడాకేశ, ఓ అర్జున, ఇంకా నువ్వు ఏమేం చూడాలి అనుకుంటున్నావో అవి కూడా చూడు. అంటే మనసులో ఎక్కడో యుద్ధంలో ఎవరు గెలుస్తారో అని సందేహం ఇంత ఉండింది అర్జునుడికి. అది కూడా చూడు. అన్యత ద్రష్టం అంటే జయాపజయాలు మొదలైనవి కూడా చూడు. వేటి గురించి నీవు శంకించావో, మనం జయిస్తామో లేక మనలను వారు జయిస్తారో అని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 6వ శ్లోకంలో శంకించావు కదా, అది కూడా చూడు అని చెప్పినట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. అర్జున, ఇక్కడ నా దేహంలో ఒక్క చోట చేరిన సమస్త చరాచర జగత్తును చూడు. ఇవి కాకుండా ఇంకా నువ్వు ఏమేం చూడదలుచుకున్నావో అవి కూడా చూడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. గురువును అర్హుడను అయితే చూపించు అని వినయంగా అడిగినప్పుడు అర్హత కలిగించి మరీ చూపిస్తాడు గురువు. అదే ఇప్పుడు పరమాత్మ చేస్తున్నాడు. నతుమాం శక్యసే ద్రష్టం అనేన ఏవ స్వచక్షుషా. భగవంతుడు ఇచ్చిన ఈ చర్మ చక్షువులు కర్మల కొద్దీ బాహ్య ప్రపంచాన్ని చూడడానికి మాత్రమే ఇచ్చాడు. ఈ కంటితో నన్ను చూడలేవు. నాశనము లక్షణము కలిగిన కంటికి నాశనము లక్షణము కలిగినవే కనిపిస్తాయి, శాశ్వతమైనవి కనిపించవు. చర్మచక్షువులతో కనపడేవి ఇవే.
శాశ్వతమైన వాడిని అయిన నన్ను చూడాలంటే నీకు దివ్య చక్షులను ఇవ్వాలి. ఒక వ్యక్తి ఏకకాలంలో ఏక ప్రదేశంలో ఏక వస్తువునే చూడగలడు. అంటే మనం పరిమితులకు లోబడి చూడగలం. భగవంతుడు ఇప్పుడు ఇవ్వబోయే చూపు సర్వకాలములు, సర్వ ప్రదేశాలు, సర్వ వస్తువులు చూడగలిగే శక్తి కలిగిన నేత్రాలను ఇస్తాడు. దృష్టిని ఏక వస్తువును కాకుండా బహు వస్తువులను ఏకకాలంలో చూసేటటువంటి దివ్యమైన చక్షువులను ప్రసాదించబోతున్నాడు. దాన్ని దివ్య దృష్టి అంటారు. విశ్వంలో ఈశ్వరుడిని చూడగలిగే దృష్టి, ఈశ్వరుడిలో విశ్వాన్ని చూడగలిగే దృష్టి దివ్య దృష్టి. ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది. తెలుసుకోవడానికి అర్హుడు ఎవరు? గుడాకేశుడు, అంటే నిద్రను జయించినవాడు, నిద్ర లేకుండా ఉండేవాడు. నా స్వామిని నేను తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, చిత్తశుద్ధి ఉండి నిజాయితీ కలిగిన వాళ్ళకు మాత్రమే విషయం అర్థమవుతుంది. అర్జునుడి లాంటి ఉత్తమ శ్రోతకి నీకు అర్హత ఉంది, కానీ సమర్థత లేదు. కాబట్టి సమర్థత నేను కల్పిస్తాను అంటున్నారు పరమాత్మ. దివ్యం దదామితే చక్షుః, నీకు దివ్యమైన చూపును ఇస్తున్నాను. పశ్యమే యోగం ఐశ్వరం, నా దివ్యమైన యోగ శక్తిని చూడము అన్నారు. పరప్రత్యక్షము, అపరప్రత్యక్షము రెండు ఉంటాయి. ఇంద్రియాలకు కనిపించేది అపరప్రత్యక్షం, సమాధిలో గోచరించేది పరప్రత్యక్షం. త్రిగుణాలను దాటిపోయే స్థితి సమాధి స్థితి. మనం మన ఇంటిని చూడాలి అంటే ఇంట్లో ఉంటే కనిపించదు కదా, బయటికి వచ్చి చూడాలి. ఈ శరీరం నుంచి బయటికి వస్తే విశ్వరూప సందర్శనం అవుతుంది. జీవుడిని బయటికి అంటే సమాధి స్థితికి రావాలంటే అది ఆయన ఇవ్వాల్సిందే. అర్జునుడిని సమాధి స్థితికి తీసుకొచ్చి తన విశ్వరూపాన్ని దర్శించడానికి సమాయత్తం చేస్తున్నాడు పరమాత్మ. శ్రీకృష్ణుడు విశ్వరూపుడు గానే తన అవతారమంతా తిరిగాడు. ఆయన విశ్వరూపుడుగానే తిరిగాడు మొత్తం తన అవతారమంతా. చర్మచక్షులతో మామూలు మనిషిలాగా కనిపిస్తాడు. యోగ్యుడు కనిపించినప్పుడు తెర తీసి దివ్య చక్షువులు ఇస్తే విశ్వరూపుడిగా దర్శనమిస్తాడు. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. ఈ నీ కళ్ళతో నన్ను చూడలేవు, నీకు దివ్య చక్షువులను ఇస్తున్నాను, నా ఈశ్వర యోగాన్ని నువ్వు దర్శించు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.